అందరికీ నమస్తే అండి. అందరూ కూడా కాల్ చేసి అడుగుతున్నారు. అంటే ఈ బదలాయింపు చట్టం అంటే ఏంటి? గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి భూములు ఎవరికైనా అమ్ముకోవచ్చా? సేల్ చేయవచ్చా? ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా? అనే అంశాలు అడుగుతున్నారు. దానికి జవాబుగా వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఇది పీఓటీ యాక్ట్‌ని అనుసరించి జరుగుతుంది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్. దీని ప్రకారము ఇది ఎప్పుడు అమ్మాలి అనే అంశాలు కూడా చర్చిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అనేక సందేహాలు మీకు ఈ వీడియో ద్వారా తీరుతాయి. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. పేదవారు ఎవరు ఉండకూడదు, అందరూ జీవించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు భూములు ఇస్తుంది. సో డీటెయిల్స్ అబౌట్ పీఓటీ యాక్ట్. ఎసెండ్ ల్యాండ్ బదలాయింపు చట్టం 1977 పేదలకు సెంటు భూమి కూడా లేని వారికి ఇస్తుంది. ఈ చట్టంలో సెక్షన్ 3లో క్లియర్గా చెప్పబడింది. సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ భూమిని బదిలీ చేయడాన్ని, ఇతరులకు స్వాధీనపరచుకోవడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ బదిలీ చేస్తే దాన్ని రద్దు చేసి పేదలకు ఇస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబ అవసరాల కోసం ఆడపిల్ల పెళ్లి చేయాలని, ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రి ఖర్చులు అవసరమైనవి అని చెప్పేసి కూడా చాలామంది దీన్ని బదిలీ చేయడం, అమ్మడం జరుగుతుంది. ఇలా చేసినట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ చట్ట ప్రకారం 6 నెలలు జైలు శిక్ష కానీ 2000 జరిమానా కానీ విధించడం జరుగుతుంది కోర్టు వారు. 20 సంవత్సరాలు నిండకుండా ఈలోపు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే పనిష్మెంట్ పడుతుంది. స్వాతంత్ర సమరయోధులు 10 సంవత్సరాల లోపు విక్రయిస్తే వారికి కూడా శిక్ష పడుతుంది. యాక్టును అనుసరించి భూమి కలిగిన వారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒరిజినల్ భూమిని వారికి అందజేస్తారు. లేటెస్ట్గా 2019 ఏపీలో అమెండ్ చేశారు. 2023లో కూడా అమెండ్ చేశారు ఏపీలో. ఎస్ఐన్ అయ్యాక 20 సంవత్సరాల తర్వాత మాత్రమే అమ్ముకోవచ్చు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉంది. తెలంగాణ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం 77 ప్రకారం అని పిలుస్తారు. ఇది 21 జనవరి 77న అమల్లోకి వచ్చింది. సెక్షన్ 3 ప్రకారం వారికి వర్తిస్తుంది. అంటే సెక్షన్ 7 యాక్ట్ని అతిక్రమిస్తే పెనాల్టీ కానీ దాన్ని యూజ్ చేయడం కానీ ప్రొవిజన్ చెప్తుంది. సో ఫ్రెండ్స్, యాక్ట్ని వైలేట్ చేస్తే భూమి మీకు దక్కకుండా గవర్నమెంట్కి వెళ్ళటం కానీ లేదా వారు ఆ భూమిని రద్దు చేయడం జరుగుతుంది. సో టైం పీరియడ్ని అనుసరించి కూడా యాక్ట్ ఫాలో అవుతుందని తెలుసుకోవాలి మనం. ఒకవేళ మీకు ఏదైనా కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంటి ఖర్చులు ఉంటే ఆ విషయాన్ని గవర్నమెంట్ వారికి తెలియపరిచి ఎన్ఓసి తీసుకొని అమ్మటం, బదిలీ మీ ఖర్చులకి చేసుకునే అవకాశం ఒకటి మాత్రం ఉంది. అలా కాకుండా మీరు ఏ విషయాన్ని తెలియపరచకుండా గవర్నమెంట్ వారికి అమ్మినట్లయితే, బదిలీ చేసినట్లయితే శిక్ష పడుతుంది. అంతేకాకుండా భూమి వారసులకు కూడా చెందకుండా మీకు ఎవరికి కాకుండా పోతుంది. చట్టాన్ని గౌరవించి ఫాలో అవ్వండి. మీ లబ్ధి పొందుతారు. మీరు లబ్ధి పొందాలని కోరుకుంటున్న వారు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. పేద ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి చట్టాల పట్ల అవగాహన కలిగించుకోండి, చట్టాన్ని ఫాలో అవ్వండి. దాని ద్వారా మీ భూములు, మీ ఆస్తులు రక్షించబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.